ఇది మనకందరికీ గుర్తుండే ఉంటుంది. బాహుబలి 1లో ఒక సీన్, నీటి ప్రవాహం మధ్య ఒక చెయ్యి బిడ్డకేమీ కాకుండా పైకి ఎత్తి పెట్టుకుని ఆ నీరు ఆ ఆకాశం అరచేతిలో బిడ్డ. అప్పట్లో ఈ పోస్టర్ సూపర్, సినిమా విమర్శకుల ప్రశంసలు పొందింది. ఆ బేబీ ఎవరు? కట్టప్ప ఎత్తుకున్న సీన్లలో శివగామి ఒడిలో ప్రవాహం మధ్యలో ఓ అరచేతిలో ఇలా కనిపించిన ఆ బేబీ ఎవరు? సినిమాల్లో ప్రోమోల్లోనూ పదే పదే కనిపించిన ఆ బేబీ ఎవరో తెలుసా? ఆ బేబీ పేరు అక్షర. 18 రోజుల వయసులోనే బాహుబలిలో ఛాన్స్ కొట్టేసింది. ఈ బాహుబలి ఆరంభం, బాహుబలి అంతిమ భాగం దేశమంతా గోల, రేట్ల పెంపు, బ్లాక్లో విక్రయాలు, అధిక షోల పైరవీలు, రివ్యూలు అంతా హోరెత్తిపోతుంటే ఆ బేబీకి ఇవేం తెలుసు? కేరళ నల్లేశ్వరం ఏరియాలోని కల్లాడి ఊళ్ళోని ఒక అంగన్వాడీ కేంద్రంలో తోటి పిల్లలతో హాయిగా నవ్వుకుంటూ ఆడుకుంటుంది. కేరళకు ఆ బేబీకి ఏం సంబంధం? దీనికి కూడా ఒక కథ ఉంది. బాహుబలి షూటింగ్ కేరళలోని అత్తిరాపల్లి జలపాతం దగ్గర జరుగుతున్నప్పుడు రాజమౌళి తనకు రోజుల వయసులో ఉన్న బిడ్డ కావాలని అడిగాడు. మొహం చూపకుండా ఏదో ఒక బొమ్మ పెట్టేసి షో చేయకుండా రియల్ బేబీతో పిక్చరైజేషన్ చేద్దామని పట్టుపట్టాడు. అప్పుడు తన దగ్గర వల్సన్ అనే ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ పనిచేస్తూ ఉండేవాడు. డైరెక్టర్ రాజీ పడటం లేదు, ఎవరూ దొరకటం లేదు. అప్పటికి తన భార్యకు డెలివరీ అయి 18 రోజులు. ఇలా మదన పడుతున్న వల్సన్లో అకస్మాత్తుగా ఒక థాట్. భార్యతో మాట్లాడాడు, సముదాయించాడు, నచ్చ చెప్పాడు. ఎట్టకేలకు ఆ జంట రాజమౌళికి తన బిడ్డను అప్పగించేసింది. రాజమౌళి మరో షరతు పెట్టాడు. ఆ బిడ్డ తల్లి షూటింగ్ జరిగినన్ని రోజులు షూటింగ్ స్పాట్ వద్దే ఉండాలి అని. ఎందుకంటే మరీ రోజుల వయసు బేబీ కదా. హాస్పిటల్ నుంచి వచ్చి రోజులు గడవక ముందే వల్సన్ భార్య ఈ షూటింగ్ జరిగినన్ని రోజులు అక్కడే ఉండటానికి అంగీకరించింది. షూటింగ్ పూర్తయింది. ఆ తల్లి తన ఇంటికి వెళ్ళిపోయింది. ఇది ఆ బిడ్డ వెనక స్టోరీ.